కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలంలో పైన పెదపూడి సహపురం గ్రామాలలో రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, అనపర్తి ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పైన చింతపల్లి లాకుల వరకు 60 లక్షల రూపాయలు MGNRGS నిధులతో నిర్మించిన బీటీ రోడ్ను రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్రలతో కలిసి ప్రారంభించారు. అదేవిధంగా సహపురంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణ చేసి ఘనంగా నివాళి అర్పించారు. పెదపూడి గ్రామంలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో పామాయిల్ తోటల విస్తరణ మహోత్సవం 2025 సందర్భంగా రైతులకు పామాయిల్ మొక్కలను అందజేశారు. అనంతరం ఇటీవల వివిధ దేశాల్లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం ఆపరేషన్ సింధూర్ వివరాలను ఆయా దేశాల్లో సమగ్రంగా వివరించి పర్యటనను పూర్తి చేసుకుని మొట్టమొదటిసారిగా అనపర్తి నియోజకవర్గ పర్యటనకు విచ్చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరిని అనపర్తి శాసనసభ్యులు నలిమిలి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ నాయకులు, పెదపూడి మండలం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు అన్నయ్య శ్రీమతి అందరికీ చెప్పేసుకుంటాం. भारत माता की एनडीए కూటమి की एनडीए కూటమి की एनडीए కూటమి की పురంధేశ్వరమ్మ గారికి ఓకే కొంచెం అది అవన్నీ సర్పంచ్ గారు కూర్చోండి. సర్పంచ్ గారు ఇవ్వాలి. సర్పంచ్ గారు ఇవ్వాలి. సర్పంచ్ గారు పురంధేశ్వరిని సన్మానిస్తున్నారు. రామకృష్ణారెడ్డి గారు పురంధేశ్వరి మేడం గారికి సాల్వతో సన్మానిస్తున్నారు. అలాగే కూటమి పెద్దలందరూ, పెదపూడి మండలం కూటమి పెద్దలందరూ కూడా గజమాలతో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు గారి బిడ్డ, మన పార్లమెంట్ సభ్యురాలు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి గజమాలతో, అలాగే గణపతి మెమోండోతో మన శాసనసభ్యులు పెదపూడి మండల కూటమి పెద్దలంతా కూడా సత్కరించారు. భారత్ మాతాకి, భారత్ మాతాకి. భారతదేశం అన్నది కేవలం వ్యవసాయ ప్రధాన దేశం కాదు, వ్యవసాయం మీద ఆధారపడినటువంటి దేశం. ఇవాళ మనం 11వ ఆర్థిక శక్తి నుండి మనం 5వ ఆర్థిక శక్తిగా మనం ఎదిగాము అని చెప్పి అనుకుంటున్నాం. ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా 5వ స్థానం నుండి మనం జపాన్ని అధిగమించి 4వ ఆర్థిక శక్తిగా ఇవాళ ప్రపంచం గుర్తించేటువంటి స్థాయికి భారతదేశం ఎదిగింది. రాబోయే ఇంకొక 3-4 సంవత్సరాలు జర్మనీ దేశాన్ని కూడా అధిగమించి 3వ స్థానంలోకి భారతదేశం వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అయితే ఈ విధంగా మనం అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతున్నామంటే మనం ఏదైతుందో జీడిపి అని మనం అది 8-9% ఉంటేనే మనం ఆ స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఆ స్థాయికి మనం చేరాలి అని అంటే వ్యవసాయ రంగంలో మనం కనీసం 4% ప్రగతిని మనం సాధించాలి. ఎందుకు అంతటి ప్రాధాన్యత, ఎందుకు మనం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నది మన దేశ ఎదుగుదల అంటే, నేటికి సైతం భారతదేశంలో జనాభాలో 85% వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి వారికి వచ్చేటువంటి ఆదాయం వ్యవసాయ పరంగా వస్తున్నది. కాబట్టి
ఇవాళ మనం 8-9% భారతదేశం ప్రగతిని సాధించాలంటే వ్యవసాయంలో 4% ప్రగతిని సాధించాలి. అటువంటి వ్యవసాయ క్షేత్రం, అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి వ్యవసాయ క్షేత్రం మన దేశంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది. వ్యవసాయం అని అంటే నాకు శ్రీశ్రీ గారి కవిత గుర్తుకొస్తుంది. పొలాలనన్ని హలాల దున్ని ఇలా తలంలో హేమం పిండగా, జగానికంతా సౌఖ్యం నిండగా, విరామ మెరుగక పరిశ్రమించే బలం ధరిత్రికి బలి కావించే కర్షక వీరుల కాయం నిండా కాలువ కట్టిన ఘర్మజనానికి ధర్మజనానికి ఖరీదు లేదో అన్నారు శ్రీశ్రీ. అంటే ప్రతి స్వేద బిందువుని వడ్ల గింజగా మార్చి ఆహార భద్రతని మనకి కల్పించేటువంటి రైతు, అటువంటి రైతు యొక్క చెమట స్వేద బిందువులకి ఖరీదు లేదని చెప్పి శ్రీశ్రీ గారు చెప్పినటువంటి మాట. అంతటి గొప్ప స్థానాన్ని భారతదేశం రైతులకు ఇచ్చింది. జై జవాన్ జై కిసాన్ అన్నాం. ముఖ్యంగా ఈ హెచ్సిఎల్ కానీ హార్టికల్చర్ వాళ్ళకి చెప్పేది వారు ఇళ్ళపల్లి గ్రామంలో చేశారు. అదేవిధంగా ఈ మండలంలో ఆయన పొలాల్లో కూడా ఈ పామాయిల్ ఎంకరేజ్ చేసేటట్టుగా వారు ఆల్రెడీ ఉన్న రైతు కాబట్టి వారిని ఎంకరేజ్ చేసినట్టయితే వారిని అనుసరించి అనేక మంది రైతులు ఇక్కడ పామాయిల్ పెంచడం కోసం ముందుకు వచ్చే పరిస్థితి ఉంది. ఈ మండలంలోనే కాదు, ఈ నియోజకవర్గంలోనే అతిపెద్ద రైతు వెంకటరమణ చౌదరి గారు. ఆయన ముందుగా చొరవ తీసుకుంటే దాన్ని అనుసరించి అందరూ ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంది. అందువల్ల దీన్ని కోరేది ఏంటంటే రైతుల్లో చైతన్యం కలిగించడం కోసం, అవగాహన కల్పించడం కోసం గ్రామాన మీరు రైతులతో ఇంటరాక్షన్ కార్యక్రమం పెట్టి రైతుల్లో ఒక సంపూర్ణమైన అవగాహన, అదేవిధంగా ఈ రేటు విషయంలో మరి గతంలో 22,000 వరకు వెళ్ళింది, మళ్ళా 12,000కి వచ్చింది, ఇప్పుడు 19,000 దగ్గర స్థిరపడింది. దీనిపైన కూడా కొన్ని అపోహలు ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అవన్నింటినీ కూడా రైతు పక్షాన్ని కూడా ఆలోచన చేసి అవి క్లారిఫై చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ సవినయంగా కోరుకుంటూ మరి ఈరోజు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భారతదేశం పాకిస్తాన్ ఉగ్రవాద మోకల్ని ఏ విధంగా మట్టుబట్టిందో నా జీవితంలో నేను మరవలేనటువంటి దినం. సహపురం గ్రామవాసులు మీరు కనపరిచినటువంటి అభిమానం, ప్రేమ, అనురాగం ఇదంతా కేవలం నాదే, నాకు సొంతం అనుకుంటే నా అంత అవివేకి ఇంకొకరు ఉంటారు అని చెప్పి నేను భావించలేదు. ఇదంతా నందమూరి తారక రామారావు గారి సొంతం, వారి ఇవాళ ఈ గ్రామంలో నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణలో నేను భాగస్వామిగా ఇక్కడికి రావడం జరిగింది. నా జీవితంలో నేను వేసేటువంటి ప్రతి అడుగులో నా తండ్రి, మీ అన్న నందమూరి తారక రామారావు గారి ఆశీర్వాదాలు ఎప్పుడూ మెండుగా ఉంటాయి అని చెప్పి నేను విశ్వసిస్తాను. కనుకనే పార్లమెంట్ లో నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించగలిగాను. అదేవిధంగా వారి శత జయంతి సందర్భంలో వెండి నాణం పైన నందమూరి తారక రామారావు గారి బొమ్మ ముద్రించగలిగాను అని చెప్పి నేను, అది ఆ తండ్రి ఆశీర్వాదం. సాధారణంగా పెద్దలు చెప్తూ ఉంటారు, రక్త సంబంధీకుల కంటే ఆత్మ బంధువులు గొప్పవారండి. ఎందుకంటే రక్తం పంచుకుని పుట్టినటువంటి ఏదో ఒక ఆశ ఉంటుంది, కానీ ఆత్మ బంధువు అనేటువంటి వ్యక్తి ఎటువంటి లాభాపేక్ష లేకుండా అవతల మనిషిని గుట్టిగా ప్రేమిస్తారు, అభిమానిస్తారు. ఈరోజు వేదిక ముందు నేను చూసేటువంటి వారందరూ కూడా ఆత్మ బంధువులని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అయితే నేను ఎప్పుడైనా సరే కళ్ళు మూసుకుని ఆ కవితని స్మరించుకుంటే నా కళ్ళెదుట సాక్షాత్కరించేది ఆ నందమూరి తారక రాముడి విగ్రహం. ఎందుకంటే పంచకట్టు ఆయనకు అందమా, లేకపోతే ఆయన పంచకట్టుకు అందమా, నేటి వరకు కూడా మనం తెలుసుకోలేనటువంటి విషయం. ఇంకా భోజన ప్రియులు అంటే గోంగూర, ఆవకాయ అంటే వారికి ఉన్నటువంటి అమితమైనటువంటి ప్రేమ నేను చెప్పనవసరం లేదు. తిక్క రేగిందంటే డొక్క చీల్చేవాడు,
9 నెలల్లో పార్టీని స్థాపించి 9 నెలల్లో కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్లతో పెకిడించి వేశారు అంటే అది ఒక్క నందమూరి తారక రామారావు ఆశయ సాధన కోసం మనం ఏం చేస్తున్నాం, వారి చూపినటువంటి మార్గాన్ని మనం నడుస్తున్నామా లేదా అన్నదే వారికి మనం అందించేటువంటి నిజమైన నివాళి. వారి నుండి మనం ఏమి నేర్చుకున్నాం అనేటువంటి విషయం చాలా చాలా ప్రధానం. అత్యంత పాపులర్ అయిన వ్యక్తి ఎవరు అని ఇటీవల కాలంలో కూడా నేషనల్ మీడియా ఒక సర్వే నిర్వహిస్తే అత్యధిక శాతం నందమూరి తారక రామారావు గారికి లభించడం జరిగింది. ఆయనకు సుదూర తీరంలో కూడా ఇంకొక వ్యక్తి చోటు చేసుకోలేదు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని నిలపడం కోసం ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు సినిమా రంగాన్ని వదిలిపెట్టి ఆనాటి కాంగ్రెస్ పాలకులకు వ్యతిరేకంగా తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెడుతున్న నేపథ్యంలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని పరిరక్షించాలనే నినాదంతో ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించడం, 9 నెలల వ్యవధిలో నిర్విరామంగా రాష్ట్రమంతా పర్యటన చేసి 9 మాసాల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఒక్క అధికారంలోకి రావడమే కాదు, సంక్షేమ పథకాలకి ఆర్జులు ఎవరు అంటే అన్న నందమూరి తారక రామారావు గారు. రామారావు గారి విగ్రహావిష్కరణ గ్రామస్తులందరూ సంకల్పించడం జరిగింది. పెద్దలు గాంధీ గారు విగ్రహానికి కావలసినటువంటి వసతి అంతా వారు సమకూర్చారు. మరి ఈనాడు మూలారెడ్డి గారికి నందమూరి తారక రామారావు గారికి ఉన్నటువంటి సంబంధం, ఆ నేపథ్యంలో మూలారెడ్డి గారి బిడ్డ అయినటువంటి రామకృష్ణారెడ్డి గారితో నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది ఇది నిజంగా చాలా ఆనందిస్తున్నటువంటి విషయం. నందమూరి తారక రామారావు గారి గురించి నేను ప్రత్యేకించి ఎవరికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. వారి జీవితంలోని ప్రతి పేజీలోని ప్రతి పదం అక్షరం అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ఇవాళ గ్రామస్తులందరూ కూడా ఖచ్చితంగా వారి కుటుంబానికి చెందినటువంటి వారు రావాలి, ఇక్కడ విగ్రహావిష్కరణ జరగాలి అని చెప్పి భావించినటువంటి సందర్భంలో రామకృష్ణారెడ్డి గారు, గాంధీ గారు నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. నేను ఇప్పటి వరకు కూడా ప్రజా ప్రస్థానంలోకి వచ్చిన నాటి నుండి వేస్తున్నటువంటి ప్రతి అడుగులో మా తండ్రి నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు నాకు మెండుగా ఉన్నాయి అని చెప్పి భావిస్తున్నాను. కనుకనే పార్లమెంట్ లో వారి విగ్రహాన్ని పెట్టించగలిగాను. అదే విధంగా వారి శతాబ్ది జరిగినటువంటి సందర్భంలో నేను జయంతి శతాబ్ది జరిగినటువంటి సందర్భంలో వెండి నాణ్యం మీద వారి యొక్క బొమ్మని ప్రింట్ చేసుకునేటువంటి అవకాశం కూడా వారి ఆశీర్వాదంతో లభించింది అని చెప్పి భావిస్తూ రాబోయే కాలంలో వారి ఆశీస్సులు యథావిధిగా ఏ విధంగా ఎప్పటి వరకు ఉందో ఇంకా ముందు కూడా అదే విధంగా ఉండాలి అని చెప్పి వారిని ప్రార్థిస్తున్నాను. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలంలో పర్యటించిన రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి. పైన పెదపూడి సహపురం గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పారదర్శకంగా గ్రేడ్ 2 A&Mల బదిలీల ప్రక్రియ. కాకినాడలో వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె నరసింహనాయక్ వెల్లడి. రైతులకు 1 ఎకరానికి కూడా ఇబ్బంది లేకుండా పంట సాగు చేసుకునేందుకు వీలుగా కాలువల పూడికతీత పనులు. కాకినాడ రూరల్ పెనుమర్తి గ్రామ పర్యటనలో ఎమ్మెల్యే పంతం నానాసి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.